యాకోబు ద్వారా దేవుడు మహిమపరచబడవలసి ఉంది. యాకోబు ద్వారా దేవుడు ఇంకా ఘనపరచబడవలసినది. కనుక యాకోబుతో దేవుడు మాట్లాడి దేవుడు ఘనపరచబడినట్లుగాను, యాకోబు లోకం ఎదుట దేవుని యొక్క కుమారునిగా నిలవబడినట్లుగాను దేవుడు తన కార్యాన్ని ముందుగానే యాకోబుకి ఏం చేస్తున్నాడండి? తెలియచేస్తున్నాడండి. కింద వచ్చిన కూడా చదువమ్మా. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నాకు తెలియకపోయిననుకుని ప్రియమైనటువంటి వారు, ఇంతకు ముందు ఆ సర్వోన్నతుడైన దేవుని గూర్చి యాకోబుకి ఏం తెలియదండి? ఏమీ తెలియదండి. ప్రియమైనటువంటి వారా, అబ్రహాము భార్య అయినటువంటి అబ్రహాము భార్య తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి ఏమి నేర్పిందండి? దేవుని భయాన్ని నేర్పింది. సారమ్మ దైవిక భయం నేర్పింది. కానీ ఇస్సాకు భార్య అయినటువంటి రెబ్కా యాకోబుకి ఏమి నేర్పలేదండి? భయం నేర్పలేదండి. దైవికమైన భయం నేర్పలేదు. తన తండ్రి అంటే ఏమైతే నేర్చుకుందో అదే యాకోబుకి ఏం చేశాడండి? నేర్పడం జరిగింది. కనుక యాకోబు మరి దేవుని యొక్క ఆశీర్వాదము మరి దేవుడు ఎలాగైతే పొందాలనుకున్నాడు ఆ రీతిగా పొందుకోకుండా వేరే రకంగా ఇస్సాకు దగ్గర నుండి ఆశీర్వాదాన్ని పొందాడు. ఆ రూట్ కరెక్ట్ కాదని దేవుడు యాకోబుకి ఏం చేస్తున్నాడని తెలియచేస్తున్నాడు. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు అతనికి ఏం తెలియదటండి? దైవ భయం అంటేటో తెలియదండి. మొదట ఏం చేశాడు? అన్న దగ్గర నుండి జ్యేష్ఠత్వం పొందాడు. తర్వాత తండ్రి వద్ద నుండి ఆశీర్వాదాలు పొందాడండి. అదే రూట్లో వెళ్ళిపోతున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు యాకోబు దీవింపబడినట్లుగా యాకోబు నడవలసిన త్రోవను గూర్చి యాకోబుకి దేవుడు తెలియచేయడానికి యాకోబుకి ఆయన దర్శనం ఇచ్చాడండి. యాకోబుతో ఆయన మాట్లాడుతున్నాడని ఇక్కడ దైవికమైన స్వరాన్ని యాకోబు స్పష్టంగా విన్నాడటండి. ఎలాగన్నాడు? ఈ మాటలన్నీ ఎలాగున్నాయి? మనం చదువుకున్న మాటలు ఎలాగున్నాయి? చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు తన బిడ్డలకు ఇచ్చే ప్రతి దాని గురించి స్పష్టంగానే తెలియజేస్తాడండి. దాంట్లో ఏ మర్మాలు ఉండవండి. దానిని అనుభవించాలంటే, దాన్ని పొందుకోవాలంటే మనం ఏ రీతిగా ఉండాలో దానిని కూర్చి కూడా ప్రభు మనతో మాట్లాడతాడు. ఆ ప్రకారంగా మనం జీవించినట్లయితే మనం ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే శ్రేష్టమైన కార్యాలు సర్వోన్నతుడైన దేవుడు మన పక్షాన జరిగిస్తాడు. ఇక్కడ మనం చూస్తుంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి యాకోబు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. దైవ ప్రత్యక్షతను చూశాడు. చూసిన యాకోబు భయపడుతున్నాడండి. ఇప్పటి వరకు అతను ఏమి ఎరక్కోకుండా ఉన్నాడు? భయము, దైవికమైనటువంటి భయం యాకోబులో లేదు. ఇప్పుడు ఒక్కసారిగా అతని జీవితంలోనికి కొత్తగా ఇప్పుడు వచ్చింది ఏంటంటే దైవికమైన భయం. ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధులు దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దైవికమైన భయాన్ని మనం నేర్చుకోవాలి. దైవ భయము ఒక వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసండి? ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. ఈ నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను అనుసరించి మీరు నడుచుకున్నట్లయితే మీరు పైవారిగా ఉంటారు. కానీ ఎక్కడ వారిగా ఉంటాం? పైవారిగా ఉంటామటండి. కింద వారిగా మనం ఉండవటండి. మనం ఎలా ఉండాలి? గట్టిగా చెప్పాలి. పైవారిగా ఉండాలి. ఆశీర్వదింపబడిన అబ్రహాము వలె, ఆశీర్వదింపబడిన ఇస్సాకు వలె, ఆశీర్వదింపబడిన యాకోబులాగా మనం ఉండాలి. మన కుటుంబాలు కూడా ఆ రీతిగా ఉండాలి. ఆ రీతిగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను మనం అనుసరించి నడుచుకోవాలి. చాలా మంది ఎలాగుంటారంటే ఉండడానికి దేవుని సన్నిధిలో ఉంటారు, కానీ చేసే పనులన్నీ లోకంలో వ్యక్తులు ఎలా చేస్తారో అలాగే చేస్తారు. అయితే ప్రభు మనల్ని ఎందుకు వేరుపరిచారు లోకం నుండి? లోకానికి వేరుగా మనం ఉండాలని. ఇంతకు ముందు మనం ఆలోచన చేసాం. ఒక పని చేయాలంటే ఏం చేసేవాళ్ళు? ఒక పని చేయాలంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఏదైనా ఒక పని చేయాలంటే, నా 20వ సంవత్సరం వరకు కూడా నేను హిందువుగానే ఉన్నాను. మా కుటుంబం అంతా కూడా హిందువులుగానే ఉండేవాళ్ళం. హైందవ
ఏదైనా ఒక పని చేయాలంటే, లేకపోతే ఏదైనా ఒక కొత్తగా తలపెట్టాలంటే గబగబా ఏం చేసేవాళ్ళు, క్యాలెండర్ దగ్గరికి పోయేవాళ్ళు. ఎక్కడికి పోయేవాళ్ళు? క్యాలెండర్ దగ్గరికి పోయి అమావాస్య ఎప్పుడు వస్తుంది, పున్నం ఎప్పుడు వస్తుంది, నెలపొడుపు ఎప్పుడు వస్తుంది, దశమి ఎప్పుడు వస్తుంది, ఏకాదశి ఎప్పుడు వస్తుంది, ద్వాదశి ఎప్పుడు వస్తుంది, ఏ రోజు పని చేయాలి, ఇది చూసేవాళ్ళు మేడం. ఇప్పుడు అలాగ చూస్తే మనం ఇంకా ఎక్కడ ఉన్నట్టు చెప్పండి? ఇప్పుడు ఇంకా అలాగే మనం చూస్తున్నాం అనుకోండి, మనం ఎక్కడ ఉన్నట్టండి? లోకములో ఉన్నట్టు. భారం ఎవరి మీద వేయలేదు? దేవుని మీద వేయలేదు. ఇప్పుడు భారం ఎవరి మీద వేయాలి? మనం దేవుని మీద వేస్తే, దేవుడు అన్ని రోజులు అన్ని గడియలు ఎలా సృష్టించాడండి? మంచిగానే సృష్టించాడు. మనం ఉండడానికి ఎక్కడుండి ఆలోచనలన్నీ బయట ఆలోచనలు ఉంటే మనం దేవునికి దగ్గరగా వచ్చినట్టు కాదండి. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉన్నాను, మనము దేవునితో నడుస్తున్నామని అనుకుంటూ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడ ఉన్నాం. అర్థమైందా? దేవునితో నడుస్తున్నాం అనుకున్నాం, కానీ మన నడక ఎక్కడ స్టార్ట్ అయ్యామో. ఇజ్రాయేలీలు పొద్దుట సాయంత్రం తెగ నడిచేస్తున్నాం అనుకుంటున్నారండి. పగలు నడుస్తున్నారు, రాత్రులు నడుస్తున్నారు. 24 గంటలు నడిస్తే ఏమవ్వాలి? ఇక్కడ నుండి నడక బయలుదేరాం అనుకోండి, 1 గంటకు కొంత దూరం వెళ్తాం, ఇంకో గంటకు ఇంకో కొంత దూరం వెళ్తాం. ఒక రోజంతా ప్రయాణం చేస్తే చాలా దూరం అని వెళ్తాం. మనం నడిచిన ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అది మనకు కనపడదు. ఏమండి? ఉండ్రాజవరం నుంచి ప్రారంభమై మనం నడకించుకున్నాం అనుకోండి, సాయంత్రానికి ఎక్కడికి వెళ్తాం? దరిదాపుగా చెప్పండి. ఇటు వెళ్ళాలనుకున్నాం గుడి వైపు, ఉండ్రాజవరంలో స్టార్ట్ అయ్యాం, సాయంత్రానికి ఎక్కడికి వెళ్తాం? ఇంచుమించుగా మరి తక్కువ నాలంటూ నడుస్తున్నాను అనుకున్నాను, నా నడక పెద్ద తెమలదు కాబట్టి ఏ గుడి దాకా వెళ్తాం. పడి గుడాన్ని నుంచి వెనక్కి చూసామనుకోండి, మనం స్టార్ట్ అయిన పాయింట్ మనకు కనబడుతుందా? కనబడట్లేదు. కానీ ఇజ్రాయేలీలు అట నడుస్తున్నారట. పొద్దున ప్రారంభించారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నడిచారు, మరలా ఏదో తిని మళ్ళీ మొదలు పెట్టారు, మళ్ళా రాత్రి అంతా నడిచారు. కానీ ఎక్కడ ఉన్నారు? ఎక్కడ స్టార్ట్ అయ్యారు అక్కడ ఉన్నారు, నడుస్తున్నారు. కానీ ఏమవుతుంది? అలాగే ఈనాడు విశ్వాస యొక్క జీవితం కూడా ఎక్కడ స్టార్ట్ అయ్యారు అక్కడ ఉండిపోయారు. కారణం ఏమిటంటే వారి ఆలోచనలు మారలేదు, పద్ధతులు మారలేదు, వారి జీవితం మారలేదు. నువ్వు ఇంకా మారుకోకుండా ఉంటే, నువ్వు అదే స్థితిలో ఉంటే, ఆ యొక్క ఎడమ వైపునున్న దొంగకు ఏ పరిస్థితి అయితే ఏర్పడదో అదే పరిస్థితి మనకు కూడా ఏర్పడుతుంది. మనం మారాలి. కుడివైపునున్న దొంగ అంటున్నాడు, ఇంకా నువ్వు మారవా అంటున్నాడు. దేవుని యొద్దకు వచ్చి దేవుడి ఆశీర్వాదాలు అనుభవిస్తూ కూడా నువ్వు ఇంకా మార్పు చెందుకోకుండా నీవు అదే స్థితిలో ఉంటే నీవు పరలోకానికి దగ్గర కాదు కదా, దానిని చూడనే చూడవు. నీవింకా ఎక్కడ స్టార్ట్ అయ్యి అక్కడే ఉన్నావు అనగా నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదని. ఇక్కడ సర్వోన్నతుడైన దేవుడు యాకోబుకి దర్శనం ఇవ్వగానే, ఆ రాత్రి ఆ కలలో ప్రభు అతనితో మాట్లాడగానే నిద్రంతా పోయిందటండి. ఈ దర్శనం చూడగానే ఏమైందటండి? నిద్రంతా పోయిందట. చాలా దూరం ప్రయాణం చేసి శరీరం అంతా కూడా అలసిపోయి ఉన్నాడండి. అలసిపోయి ఉన్నటువంటి వాడికి ఎలా పడుతుంది నిద్రండి? బాగా అలసిపోయి ఉన్నప్పుడు ఏం చేస్తారు? స్నానం అక్కర్లేదు, భోజనం అక్కర్లేదు, మంచం మీద అలా నడువాల్సేటప్పటికి ఏమవుతుందండి? ఫుల్గా వచ్చేస్తుందండి. యాకోబు పరిస్థితి కూడా అలాగే ఉందండి. గాఢ నిద్రలో ఉండగా ఒక కళ కన్నాడండి. ఆ కళ ఏదో మనకు కనేటువంటి దిక్కుమాల కళ కాదండి. మనకి ఏ కళలు వస్తాయి? అర్ధరాత్రిగాడు ఫోన్ చేస్తుంది ఒక్కొక్కరండి. 11-12 ఫోన్ చేస్తారు. అయ్యగారు అస్సలు నిద్రట్లేదండి, అది ఎవరితో వచ్చి మంచం కాడే కూర్చుని ఉందండి, కదలట్లేదండి బాబు, నాకు నిద్ర వస్తలేదండి బాబు, ప్రార్థన చేయండి అంటారండి. ఏం చేస్తామండి. ఇలాంటి దిక్కుమాల కళలు ఎందుకు వస్తాయండి? దైవ భయం, ప్రార్థన లేనప్పుడు, వాక్య ధ్యానం లేనప్పుడు, బైబిల్ తల కింద ఉన్నప్పుడు ఇలాంటి దిక్కుమాల కళలు వస్తాయండి. అవునా కదా చెప్పండి? బైబిల్ తల కింద ఉంటేనే కదా ఇలాంటివి వస్తాయి. బైబిల్ ఎక్కడ ఉండాలి? తల కింద కాకుండా ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఉండాలి. చాలా మంది బైబిల్ ఎక్కడ ఉన్నాయండి? తలగడ కింద ఉంటాయండి, అయినా కళ్ళు వచ్చేస్తాయండి. ఏ కళ్ళు? ఆడెవడో వస్తాడండి, దీన్ని ఎక్కడో శ్మశానం కాడికి తీసుకెళ్ళిపోతున్నాడు అంటది, లేకపోతే చచ్చిపోయినట్టు వచ్చిందండి అంట.
ఇలాంటి కళ్ళు ఎందుకు వస్తాయి తెలుసండి? దైవికమైనటువంటి భయము మనకి లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు, వాక్య ధ్యానం లేనప్పుడు. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులను ధ్యానం చేయి. దివారాత్రులను ధ్యానం చేయి, మెలకువ కలిగి ప్రార్థన చేయి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎక్కువ మనం ప్రార్థన చేయాలి, ఎక్కువ వాక్య ధ్యానం చేయాలి. ఇక్కడ యాకోబుకి దేవుడు దర్శనమివ్వగా యాకోబుతో మాట్లాడగానే యాకోబుకి దిక్కున మెలకువ వచ్చేసిందండి. నిద్రంతా ఏమైపోయిందో తెలియదండి. నిద్ర తెలిసి నేను నిద్రపోతున్నాను, నిద్రపోవలసిన పరిస్థితి కాదు, నిద్రపోవలసిన ప్రదేశము కాదు. ఈ ప్రదేశం ఏంటి? నిద్రపోవలసిన ప్రదేశం కాదు. ఈ ప్రదేశం కూర్చోవలసిన ప్రదేశం కాదు. ఈ ప్రదేశం ఏంటి? దేవుడు సంచారం చేస్తున్న ప్రదేశము. కనుక ఈ ప్రదేశములో నేను కూర్చోవటం, నేను పడుకోవటం, ఈ రెండు కార్యాలు నేను చేయకూడదని దిగ్గున లేచి ఏ రాయి అయితే తలగడగా చేసుకున్నాడో ఆ రాయినటన్ని నిలబెట్టేసేటండి. ఎందుకు నిలబెట్టాడు తెలుసండి? ఎందుకు నిలబెట్టేశాడు? దేవుడే నిలబెట్టాడా? ఎందుకు నిలబెట్టాడు చెప్పండి, చెప్పాలి. ఎందుకు నిలబెట్టాడు గట్టిగా చెప్పండి. ఆనవాళ్ళ కోసం అండి, గుర్తు కోసం. ఇక్కడ దేవుడు నివసిస్తున్నాడు, ఇక్కడ ప్రభు నివసిస్తున్నాడని ఒక ఆనవాళ్ళ కోసం ఆయన నిలబెట్టాడు. నిలబెట్టేస్తే చాలా రాళ్ళు నిలబెట్టేసి ఉంటాయి కదా, ఎలా తెలుస్తుంది? దాని మీద ఏం పోసాడు? తైలం పోసాడండి. నీళ్ళైనా ఆరిపోతాయి కానీ తైలం ఏమవుదండి? ఆరిపోదు. కనుక దాని మీద ఏం చేశాడండి? తైలం పోసాడు గుర్తుగా. ఈ కార్యం చేసి అతడు అంటున్నాడు, భయపడి. దేనికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడండి. ఆయన అలాగే మాట్లాడుతుంటాడులే అని పడుకోలేదండి. పాస్టర్ గారు అలాగే చెప్తారులే, నేను నా పని చేసేద్దామని అనుకుంటే నాశనం ఏం చేస్తుందండి? హఠాత్తుగా వచ్చేస్తుంది. నాశనానికి లేట్ అవుతుంది. సౌలు దగ్గర నుండి పరిశుద్ధాత్మను దేవుడు తీసేసాడండి. ఎవరిని తీసేశాడు? పరిశుద్ధాత్మను దేవుడు తీసాడు. ఎందుకు తీసేశాడు? సౌలు దేవునికి భయపడట్లేదు. ఎప్పుడైతే దైవ భయం లేదో పరిశుద్ధాత్మ దేవుడు సౌలును విడిచిపెట్టేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సౌలును విడిచిపెట్టిందో వెంటనే ఎవరు వచ్చేసారండి? దురాత్మ వచ్చేసింది. ఎవరు వచ్చారు? దురాత్మ వచ్చేసింది. కీడు రావడానికి టైం పట్టదండి, ఆశీర్వాదం రావడానికి టైం పడుతుంది. చాలాసార్లు మీకు చెప్పాను, ఆశీర్వాదం చెప్పి 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 వస్తుందండి. కీడు హఠాత్తుగా వస్తుంది. నెల రోజుల నుంచి చేను వచ్చేస్తున్నాను, పంట వచ్చేస్తుందని చెప్పి వస్తుందండి. నెల రోజుల ముందే మనకు పంట వాతావరణం తెలుస్తుంది. ఈ సంవత్సరం చాలా బాగా పంట పండుతుంది, చాలా బాగున్నదండి. నాశనం ఎలాగో వస్తుంది తెలుసండి? పొద్దుటే కొడవలు పట్టుకెళ్ళి కోద్దాం అనుకున్నప్పటికీ, పొద్దుటే కొడవలు వేద్దాం అనుకునేప్పుడు తెల్లారగట్ల 5 గంటలకు వస్తుందండి. ఏమొస్తుంది చెప్పండి? గాలి వస్తుందండి. గాలి వస్తుంది. పంట చాలా పరిపక్వం వచ్చేసింది, గెలలు కొట్టేయచ్చు, పంట బాగా వచ్చేసింది, కొడవలు పెట్టి కోసేయచ్చు అనుకున్నప్పుడు విపరీతమైన తుఫాను వచ్చి మనము కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి ఇంట్లో ఉన్న మనము చేలోకి వెళ్ళక ముందే చేను దగ్గర నుంచి కౌరు వచ్చేస్తుందండి. ఇక నీ పని అయిపోయింది అబ్బాయి అని. నాశనము హఠాత్తుగా వస్తుంది. ప్రియ దైవ జనాంగమా, దేవుడు నాశనాన్ని ఆహ్వానించట్లేదు, ఇంకా చూస్తూ ఉన్నాడు. ఆయన చేత కానివాడను అనుకుంటే నాశనము నీ దగ్గరికి హఠాత్తుగా వస్తుంది. నాశనము రాకమునిపే, కీడు కలగక ముందే సృష్టికర్తను స్మరించి ఆయనకు నువ్వు భయపడాలి. ఇక్కడ యాకోబు ఈ కలను చూడగానే లేచి నిలబడి సర్వోన్నతుడైన దేవునికి భయపడ్డాడండి. అక్కడ కూర్చోవడానికి కూడా అతడు భయపడుతున్నాడండి. అక్కడ కూర్చోవడానికి కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే తెలుసా? దేవుడు సంచారం చేస్తున్న ప్రదేశం అని. ఆ మాట చదువుకుందాం చూడండి, 17వ వచనం. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఎందుకు ఇంత భయంకరం అంటే సర్వోన్నతుడైన దేవుడు అక్కడ నివాసం చేస్తున్నాడు.
సర్వశక్తుడైన ఆ ప్రభు అక్కడ సంచారం చేశాడు కనుక ఈ స్థలము ఎంతో భయంకరము, ఎంతో భయంకరమని. ఇది దేవుని మందిరమే, దేవుని నివసించు స్థలము, దేవుని మందిరమే, దేవుని నివాసమే, కానీ వేరొకటి కాదు. పరలోక గవిని ఇదే అనుకునేను, పరలోక గవిని ఇదే అనుకునేను, ఇదే అనుకునేను. తెల్లవారినప్పుడు చాలమ్మ దేవునికి స్తోత్రం. రాత్రి కల వచ్చింది. కల రాగానే భయపడిపోయాడు. భయపడిపోయి ఇదేమంటున్నాడండి, ఇది మామూలు ప్రదేశం కాదు, పరలోక గవిని. పరలోక గవిని అంటే తెలుసా అండి? పరలోక గవిని అంటే తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటే ప్రవక్త అయినటువంటి యెషయా ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనములు ఆకాశము తెరువబడి అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై కూర్చునున్నాడు. ఆయనకు పైగా అంటే నిల్చుని కాదండి, కూర్చుని కాదు, భూమి మీద నుండి ఆయన ఉన్న స్థలం నుండి పైకి వేలాడుతూ 6 రెక్కలు కలిగి, ఎన్ని రెక్కలండి? 6 రెక్కలు కలిగి, ప్రతిదానికి 2 రెక్కలు ఉంటాయండి. కానీ ఈ శరావులకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు. 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, అంటే సర్వోన్నతుడైన దేవుణ్ణి చూడడానికి కూడా మాకు యోగ్యత లేదని 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, మరి 2 రెక్కలతోటి పాదాలను కప్పుకొని, పాదమైన ఆయనకి తగలకూడదు, పాద ధూళైన ఆయనకి తగలకూడదు అని పాదాలను ఏం చేస్తున్నాడు? 2 రెక్కలతో పూర్తిగా కవర్ చేసేసుకుని, అంటే బయటికి కాళ్ళు ఉన్నట్టు కనపడట్లేదండి. 2 రెక్కలతో పాదాలు కవర్ చేసి 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక దివారాత్రులు ఆయన ఏం చేస్తున్నాయండి? ఆయనను స్తుతిస్తూ ఉన్నాయండి. ఇదేంటి? పరలోక గవినండి, దేవుని గవిని. ఇక్కడ యాకోబు ఏమన్నాడు? ఇది పరలోక గవిని, దేవుడు నివసిస్తున్న స్థలము, ఇది ఎంతో భయంకరము అని ఆయనకి భయపడి అప్పటి నుండి నిద్రలేదండి. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తెల్లారుతుందని తెల్లవారే వరకు అలా మెలకుగొండి, తెల్లవారిన తర్వాత తాను ఏ రాయినైతే తలగడిగా చేసుకున్నాడు ఆ రాయిని నిలబెట్టి ఆ మాటలు కూడా చదువమ్మ. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడ చేసుకున్న రాతిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే అనగా దేవుని మందిరము. బేతేలు అంటేటమ్మా దేవుని మందిరము. తెల్లవారినప్పుడు ఆయన ఏదైతే తలగడగా చేసుకున్నాడో ఆ రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి అతను అంటున్నాడు, ఇది దేవుని సన్నిధి అని ఆ స్థలానికి ఏం చేశాడంట? బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని మందిరము అని పేరు పెట్టి అతను ఒక చేసాడు, ఒక మొక్కుబడి చేసుకున్నాడు. చదవమ్మ. అయితే మొదట ఈ ఊరు పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గమును నన్ను కాపాడి తినుటకును ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడైయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని నొక్కుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ఆ యొక్క ప్రదేశానికి, ఆ స్థలానికి, ఆ ప్రాంతానికి భయపడి ఇది దేవుని మందిరము,
ఎందుకంటే దేవుడు నివసించు స్థలము. నా దేవుడు వాగ్దానం చేశాడు, నీ తండ్రి అయిన అబ్రహాముకి ఇస్సాకుకి నేను తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను, నేను వెళ్ళు మార్గములన్నింటిలో నేను దీవిస్తానన్నాడు. అలా నన్ను దీవించి క్షేమంగా మరలా నా తండ్రి ఇంటికి నడిపిస్తానన్నాడు. ఇప్పుడు వరకు అతను తిరిగి తండ్రి ఇంటికి రావాలనుకునే ఉద్దేశంతో అతను బయలుదేరలేదు. కానీ ఇప్పుడు ఈ యొక్క దర్శనము, దేవుని యొక్క స్వరాన్ని విన్న తర్వాత నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వస్తే తిరుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రమును ఆ సర్వోన్నతుడైన నాకు దేవుడు నాకు ఇచ్చి నన్ను కాచి కాపాడినట్లయితే నేను సంపాదించిన ప్రతి దాని నుండి 10వ భాగం దేవునికి చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. అతను ఏం కోరుకున్నాడండి? అతను కోరుకున్నది ఏంటి? తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రం కోరుకున్నాడు. దేవుడు 21 సంవత్సరాలు అయ్యేటప్పటికి యాకోబు పరిస్థితి ఏమైపోయిందండి? యాకోబు కూడా ఊహించలేదండి. విస్తారమైనటువంటి ఆస్తి అంటే తన తాత అయినటువంటి అబ్రహాముకి, ఇస్సాకుకు లేనంత ఆస్తి ఎవరి దగ్గర ఉందండి? ఇప్పుడు గట్టిగా చెప్పాలి. ఎవరైనా ఎంత ఆస్తి ఉంటే మట్టికి కొంత ఎవరికైనా ఇచ్చేస్తాను అనుకుంటారు. ఇంకొకరికి కూడా ఇవ్వగలిగినంత ఆస్తి ఎవరి దగ్గర ఉందండి? యాకోబు దగ్గర ఉంది. అంత ఆస్తి కలవను, వెండి, బంగారము, పశువులు, గొర్రెలు, మేకల మందలు కలిగటండి. ఇంచుమించుగా 370 మంది పనులు యాకోబు దగ్గర పనిచేస్తున్నారటండి. ఎంతమంది? 370 మంది పనిచేస్తున్నారటండి యాకోబు దగ్గర. ఇప్పుడు వస్తుంటాయి అంతమంది పనివారంతో అండి విస్తారమైన ఆస్తి కలిగి వస్తున్నాడండి. ఒక గ్రామమే యాకోబు కదులు వస్తుంటే ఒక గ్రామం కదులుతున్నట్టు ఉందటండి. అంత విస్తారమైనటువంటి ఆస్తి దేవుడు అతనికి ఇచ్చేసాడు. అతను మొక్కుబడి ఏంటండి? 10వ భాగము దేవునికి ఇస్తానని మొక్కుకున్నాడు. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, దేవుని భాగాన్ని మనం దొంగతనం చేసామనుకోండి, మన రాబడిని దేవుడు దొంగతనం చేస్తాడు. చాలాసార్లు మనం చెప్పుకుంటాం కదా, ఏది విత్తితే దేవునిది ఎప్పుడు మనం గెలకూడదండి. దేవునిది ఏం చేయకూడదు? గెలకూడదండి. మన గిల్లుకున్నా పర్లేదు, కానీ దేవునికి ఇచ్చేస్తే దేవుడు ఏం చేస్తాడు? 100 ఇస్తాడండి. అర్థమైందా? గిల్లేమనుకోండి, దేవుడు ఇచ్చేదనుకోండి ఏమవుతుంది? బెజ్జం పడుతూ ఉంటుంది. 10వ భాగం ఎవరిదండి? గట్టిగా చెప్పాలి. దేవుంది ఎవరికి ఇవ్వాలి? నీకెవరైతే వాక్యం బోధిస్తున్నాడు, నీ కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నాడు, నీ కొరకు నిత్యం ఎవరైతే కన్నీరు కారుస్తున్నాడు, ఆ దైవజనునికి నీవు ఇస్తేనే ఆశీర్వాదం. అర్థమైందా? అర్థం అవ్వలేదా? అబ్బాయి నేను ఖర్చు పెట్టేస్తానులేని, నేను అది చేయించేస్తాను, ఇది చేయించేస్తాను. మందిరంలో నువ్వు ఏదైనా చేయించాలనుకోండి, అవి ఏం చేయాలి? నీ సొంత డబ్బుతో చేయాలి. దేవుడి డబ్బుతో చేస్తాక నువ్వెవరు? 100 రూపాయలు 10 రూపాయలు దేవుని అనుకోండి, ఆ దేవుని డబ్బు బట్టి ఆ 10 రూపాయలట్టు నువ్వే ఒక ఫ్యాన్ కొనుక్కొచ్చావు అనుకోండి, అది ఎవరి డబ్బుతో కొన్నట్టు చెప్పాలి. ఎవరి డబ్బుతో కొన్నట్టండి? చాలామంది ఏం చేస్తారంటే, అబ్బో దశమాగా వస్తే పాస్టర్ గారు తినేస్తారు, లేకపోతే పాస్టర్ గారు ఏదో కొనేసుకుంటారు, పాస్టర్ గారు ఏదో చేసేస్తారని ఏం చేస్తారని మేము అది కొంటామండి ఇది కొంటామండి అంటారు. పాస్టర్ గారు తింటారు, చేస్తారు, అవన్నీ మనకు అనవసరం. మనం దైవజనునికి ఇస్తున్నామా లేదా? మీరు మీ లెక్క కరెక్ట్గా చెప్పుకోండి. దైవజనుల లెక్క కరెక్ట్గా దేవుడికి చెప్పుకుంటాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాడు. మిమ్మల్ని ప్రశ్నిస్తాడు, మమ్మల్ని ప్రశ్నిస్తాడు. అర్థం అవట్లేదండి? దేవుడు మరి ఎలా చేయమన్నాడు, మనం అలాగే చేయాలి. 10వ భాగం తీసుకొచ్చి దేవుని ధననిధిలో మనం ఇచ్చేయాలి. దేవుని సన్నిధిలో మనం ఏదైనా చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మన సొంత డబ్బులు ఇంకా 90 రూపాయలు మన దగ్గర ఉన్నాయి. 10 రూపాయలు దేవునికి ఇచ్చేది ఇంకెంత ఉంది? 90 రూపాయలు ఎన్నైనా చేయొచ్చండి. అర్థమైందా? అర్థం అవట్లేదా? కనుక ప్రియమైనటువంటి ఇక్కడ 10వ భాగం దేవునికి ఇవ్వాలి. ఇవన్నీ జరిగిన తర్వాత యాకోబు ఏం మర్చిపోయాడు తెలుసండి? ఇవ్వటం మర్చిపోయాడు. దాన్ని వచ్చే పాఠంలో మీకు చెప్తాను, అది గుర్తు తెచ్చుకుంది నేను. ప్రభు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించండి. విత్తబడిన వాక్యము మనలో ఫలింప చేయాలి.
దాని కాలం ముందు అది ఫలం ఇవ్వాలి. మంచి నేల పడ్డ విత్తనం ఎలాగైతే తన కాలం మందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటుందో, అలాగే మనం కూడా వాక్యం విన్నాం, విని విడిచిపెట్టేవారిగా కాదు, విన్నదాన్ని మనం గ్రహించుకోవాలి. ఆ మనస్సును నాకు దయచేయి ప్రభా, నాలో వాక్యమును ఫలింపచేయమని ఎవరు మట్టుకు వారు ప్రభుని అడగండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ మహాకృపను బట్టి ఉదయకాల ఆరాధనలు ఇప్పుడు వరకు నైనా మీరు మా మధ్యన ఉండి మాతో మాట్లాడారు. నేను దైవ భయమును గురించి మీరు మాట్లాడారు. నేను ఇంకా ఎవరైతే దైవ భయము లేకుండా జీవిస్తున్నారో వారు ఇప్పుడు దైవ భయం కలిగి ఉండేటట్లు మీరు సహాయం చేయండి. యాకోబు మరి నాయన భయపడ్డాడు గనుక, నేను దైవికమైన భయం యాకోబులో ఉన్నది కనుక యాకోబు అడుగు పెట్టిన ప్రతి స్థలమును యాకోబుకు నువ్వు స్వాధీనపరిచావు. నేను యాకోబు అడుగు పెట్టిన ప్రతి స్థలములో యాకోబును దీవించావు ప్రభు. నేను బహుగా యాకోబుని హెచ్చించా ప్రభా. ఆ రీతిగా నేను మరి విన్న వాక్యము ప్రతి ఒక్కరిలో కూడా ఫలించినట్లుగా, హెచ్చింపబడినట్లుగా, దీవింపబడినట్లుగా, ఆశీర్వదింపబడినట్లుగా, ఓ లోకం ఎదుట బలమైన సాక్షులుగా బిడ్డలు నిలబడినట్లుగా మీరు సహాయం చేయండి. దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను కృప చూపించండి ప్రభు. నేను నీ దాసుని యొక్క ప్రార్థన మీరు అంగీకరించండి. అలక్ష్యమ చేయక శీఘ్రమే జవాబు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలు వేడుకున్నాము తండ్రి. ఆమేన్.